సరిగ్గా 56 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 19, 1961లో బెట్టీ అండ్ బార్నీ అనే భార్యాభర్తలు వాళ్ళ హాలిడేని ఎంజాయ్ చేసి కెనడా నుండి న్యూ హ్యాంప్షైర్లో ఉన్న వాళ్ళ ఇంటికి రాత్రి 10 గంటలకి కారులో చాలా సంతోషంగా వస్తున్నారు. ఆ రోజు రాత్రి వెన్నెల ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంది. కార్ ఫ్రంట్ అద్దంలో నుండి చూస్తుంటే ఎదురుగా నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు. చంద్రుడికి కింద ఏదో కాంతివంతమైంది కనిపిస్తుంది. బెట్టి దాన్ని గమనించి తన భర్త అయిన బార్నీతో ఆ విషయం చెప్పింది. బార్నీ అది రాత్రిపూట పడే ఉల్క అయి ఉండొచ్చు అని అన్నాడు. ఉల్క అయితే పైనుండి కిందకి పడాలి కానీ అది కింద నుండి పైకి వెళ్తుంది. పోనీ ఏరోప్లేనా అని అనుకుంటే అది స్ట్రైట్గా వెళ్ళట్లేదు. సెకండ్స్లో తన డైరెక్షన్ మార్చుకొని చాలా ర్యాండమ్గా వెళ్తుంది. అది కూడా ఫ్రంట్కి వెళ్ళేది సడన్గా బ్యాక్ వెళ్తుంది. ఈ టెక్నాలజీ ఇప్పటికి కూడా మనకు లేదు. ఒక ఫ్లైట్ ముందుకు వెళ్ళేది వెనక్కి రావాలంటే ఒక సర్కిల్ వేయాల్సిందే, కానీ ఇలా వెంటనే వెనక్కి రాలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, అది యూఎఫ్ఓ ఏమో అని. వెంటనే బార్నీ కార్ ఆపి తన బైనాక్యులర్స్ తీసుకొని కారు దిగి దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తన ఊహకందనది ఒకటి జరిగింది. అది ఒక ఫ్లయింగ్ సాసర్. దాని చుట్టూ కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి. దానికి అవుటర్ సైడ్లో అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాల్లో ఏముందా అని బార్నీ చూస్తే అక్కడ మనుషులు కాదు, కానీ మనుషుల్లాంటి ఆకారాలు 8 కనిపిస్తున్నాయి. వారిలో 7 వెనక క్యాబిన్లోకి వెళ్తున్నారు. కానీ ఒక్కడ మాత్రం అద్దంలో నుండి బార్నీని చూస్తున్నాడు. బార్నీకి భయం పెరిగింది. నువ్వు ఎక్కడ నిల్చునున్నావో అక్కడే ఉండు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని వినిపించింది. కానీ ఆ మాటలు శబ్దం వల్ల వినిపించింది కాదు. టెలిపతి ద్వారా డైరెక్ట్గా తన బ్రెయిన్కి ఆ వ్యక్తి సిగ్నల్స్ పంపాడు. బార్నీకి గుండె పని అయింది. వెంటనే బైనాక్యులర్స్ కింద పడేసి పద పద అని కార్ ఎక్కి ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. క్షణాల్లో ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ బార్నీ కార్ దగ్గరికి వచ్చేసింది. బెట్టి కారు వెనుక అద్దంలో నుండి ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని చూస్తుంది. ఇంతలో కార్కి 10 అడుగుల పైకి ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. సడన్ గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. వీరిద్దరి శరీరం అంతా తిమ్మిరెక్కడం మొదలైంది. ఏమవుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు నెమ్మదిగా కాన్షియస్నెస్ ని కోల్పోతున్నారు. సడన్ గా బార్నీ బ్రేక్ వేశాడు. ఎదురుగా చూస్తే వాళ్ళ ఇల్లు ఉంది. ఏం జరిగిందో వాళ్ళకేం అర్థం కాలేదు. టైం చూసుకుంటే వాళ్ళు బయలుదేరిన చోటు నుండి ఇక్కడికి వచ్చేసరికి 7 గంటలైంది. కానీ ఎంత స్లోగా వచ్చినా 4 గంటల్లోనే వాళ్ళ ఇంటికి చేరుకోవాలి. మరి మిగిలిన 3 గంటలు ఏమైంది? ఆ 3 గంటలు ఏం జరిగిందో తర్వాత వాళ్ళకి ఎలా గుర్తొచ్చింది? ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లో వచ్చిన వాళ్ళు ఏ గ్రహం నుండి వచ్చారో బెట్టి ఎలా కనిపెట్టింది అనే విషయాలు ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇంటికి చేరుకున్నాక చూసుకుంటే బార్నీ షూస్ చినిగిపోయి ఉన్నాయి. బెట్టి డ్రెస్ కొన్ని చోట్ల చినిగిపోయి ఉంది. వాళ్ళు వెంటనే బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ బాడీ అంతా చెక్ చేసుకున్నారు. అంతా నార్మల్గానే ఉంది. ఇద్దరు స్నానం చేసి వచ్చారు. వాళ్ళకి ఏం గుర్తు రావట్లేదు. సరే, చాలా అలసటగా ఉంది, రెస్ట్ తీసుకొని రేపు ఉదయం ఆలోచిద్దాం అని ఇద్దరు పడుకొని ఉదయం లేచారు. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని వాళ్ళ మెమరీస్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి అది చాలా కష్టమైంది. కొన్ని విషయాలు మాత్రమే వారికి గుర్తొచ్చాయి. ఆ ఫ్లయింగ్ సాసర్ 40 అడుగులు ఎత్తుంది. దానిలోని వ్యక్తులు వీళ్ళని వాళ్ళ షిప్లోకి తీసుకెళ్లి టెస్ట్ చేశారు. 56 కిలోమీటర్ల దూరం వీళ్ళు స్పృహ లేకుండా కారు నడిపారు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ వాచెస్ అండ్ కంపాస్ పనిచేయడం మానేశాయి. వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఈ విషయాల గురించి వెంటనే మిలిటరీ మేజర్ అయిన పాల్ హెండర్సన్కి వివరించారు. కానీ వీరు ఇల్యూజన్లో ఉన్నారని, డేటా ఇన్సఫిషియెంట్గా ఉందని వాళ్ళ కేసుని కొట్టిపడేశారు. తర్వాత వీరు నీక్యాప్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పారు. వారు వీరిని నమ్మారు. మీరు కాన్షియస్నెస్లో లేనప్పుడు ఏం జరిగిందో గుర్తు రావడానికి హిప్నోథెరపీ సహాయపడుతుంది అని చెప్పారు. సరే అని బెంజమిన్ సిమోన్ అనే ఒక ఫేమస్ హిప్నోటిస్ట్ దగ్గరికి వీరు వెళ్ళారు. ఆయన వీరిద్దరిని వేరువేరుగా హిప్నోటైజ్ చేశారు. కానీ ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ స్టోరీని చెప్పారు. వాళ్ళకి మిస్ అయిన ఆ 3 గంటల మెమరీ తిరిగి వచ్చింది. బెట్టీకి ఎవ్రీథింగ్ డీటెయిల్గా గుర్తొచ్చింది. తన మెమరీస్ అన్నిటినీ ఒక బుక్లో రాసింది. అదేంటంటే ఎప్పుడైతే ఆ ఫ్లయింగ్ సాసర్ వాళ్ళ కార్ పైకి వచ్చి పెద్ద శబ్దం చేసిందో అప్పుడు వాళ్ళ కార్ వాళ్ళ కంట్రోల్లో లేదు. వెంటనే కార్ ఆగింది.
ఆ ఫ్లయింగ్ సాసర్లో నుండి కిందకి ఒక ర్యాంప్ ఓపెన్ అయ్యి అందులో నుండి కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళు బ్లూ యూనిఫామ్స్ వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పొట్టిగా 5 అడుగులు మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ కాన్షియస్గా లేరు. కానీ బెట్టీ ప్రయత్నించి కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. అప్పటికే బెట్టీని 2 చేతులు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్తున్నారు. వెనక తిరిగి చూస్తే తన భర్తను కూడా తీసుకొస్తున్నారు. కానీ తన భర్త స్పృహలో లేడు. నిద్రలో నడుస్తున్నట్టు నడుస్తున్నాడు. ఆమె ఎంత అరిచినా అతనికి వినిపించట్లేదు. వీరిద్దరిని వాళ్ళ షిప్ ఎక్కించి వేరువేరు గదుల్లో పెట్టారు. ఈమె అరుస్తుంది. ఇంతలో యూనిఫామ్లో లేని ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి, మీరు అరవద్దు, మీకు ఏమీ కాదు, మీకు హాని కలిగే పని మేము ఏమీ చేయము అని ఇంగ్లీష్లో అన్నాడు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా వచ్చిందా అని బెట్టి ఆశ్చర్యపోయింది. ఎంతో దూరం నుండి టెలిపతి ద్వారా బార్నీ బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిన వాళ్ళు బ్రెయిన్లోని వొకాబులరీని గ్రాప్ చేయలేరా? పీకే సినిమాలో అమీర్ ఖాన్ ఒక్క రాత్రిలో మన భాష ఎలా నేర్చుకుంటారో అలాగనమాట. బెట్టి తన భర్తని తన దగ్గరే ఉంచమని అడిగింది. అప్పుడు ఇతను ఇద్దరిని ఒక చోట ఉంచి ఒకరి తర్వాత ఒకరిని టెస్ట్ చేయడం అంటే చాలా సమయం పడుతుంది. మేము కేవలం మీకు మాకు ఉన్న తేడాలేంటి అని మాత్రం టెస్ట్ చేస్తాం, దయచేసి సహకరించండి అని అడిగాడు. సరే అని బెట్టి ఒప్పుకుంది. ఆ వ్యక్తులు గ్రే కలర్లో ఒక రకమైన ముక్కుతో బ్లూ కలర్ పెదాలతో ఉన్నారు. వీరు బెట్టి పెదాలని, పళ్ళని, కళ్ళని ఎగ్జామిన్ చేశారు. ఆమె జుట్టుని కొంచెం కత్తిరించారు. ఆమె గోళ్ళని కత్తిరించి ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో వేశారు. తన చేతి పైన కొంచెం స్కిన్ సెల్స్ని స్క్రాప్ చేశారు. తర్వాత ఒక పొడవైన సూదిని ఆమె బొడ్డులోకి దించారు. ఆమెకి చాలా నొప్పి కలిగి గట్టిగా అరిచింది. వెంటనే ఆ వ్యక్తి బెట్టి కళ్ళ ముందు తన చేతులతో ఇలా వైప్ చేశాడు. ఒక్క క్షణంలో ఆమె నొప్పి అంతా మాయమైపోయింది. వీరు ఆమె శరీరం అంతా బాగా ఎగ్జామిన్ చేసి మీ వంతు అయిపోయింది అని అన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని బెట్టి అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఒక ర్యాక్ నుండి ఒక మ్యాప్ తీసి ఒక స్టార్ సిస్టమ్ని చూపించి ఇక్కడి నుండి మేము వచ్చాము అని అన్నాడు. పక్కనే ఒక బుక్ కనిపించింది. ఆ బుక్ చాలా విచిత్రంగా ఉంది. ఈ బుక్ని తీసుకెళ్ళచ్చా అని అడిగింది. సరే అని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. వీరిద్దరిని షిప్ నుండి బయటికి పంపుతున్నప్పుడు ఆ గ్రహాంతరవాసుల్లో ఒకరు ఈమె ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం తన మెమరీని వైప్ చేసిన ఆ పుస్తకం చూసిన తర్వాత మళ్ళీ ఆమెకి అన్ని గుర్తొస్తాయి కాబట్టి వద్దు అని ఆమె దగ్గరున్న పుస్తకాన్ని తీసుకొని వాళ్ళని దింపి వెళ్ళిపోయారు. బెట్టి ఏం చెప్పిందో ఎగ్జాక్ట్లీ అవే విషయాలు బార్నీ కూడా చెప్పాడు. కాకపోతే తను చెప్పిన ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ వేలో కాకుండా మరో కొత్త పద్ధతిలో తన వీర్యాన్ని వారు సేకరించారు. అయితే తర్వాత రోజు హిప్నోసిస్ వల్ల యాక్టివేట్ అయిన తన మెమరీలో కనిపించిన మ్యాప్ తనకి చాలా క్లియర్గా గుర్తుంది. ఆ మ్యాప్ని ఎగ్జాక్ట్లీ అలానే ఆమె డ్రా చేసింది. ఆ విషయాన్ని, ఆ మ్యాప్ని వరల్డ్ వైడ్గా అన్ని మ్యాగజైన్స్లో పబ్లిష్ చేశారు. అప్పటి నుండి ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్స్లో వస్తారని, వాళ్ళ షేప్ ఒక ఫార్మాట్లో ఉంటుందని జనాలు ఊహించుకోవడం మొదలుపెట్టారు. అసలైన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. మొదటిది, హిప్నోథెరపీలో వాళ్ళు చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు. ఎందుకంటే హిప్నోసిస్లో అబద్ధం చెప్తే తెలిసిపోతుంది. ఇదంతా 100% జరిగిందని బెట్నీ అండ్ బార్నీ అనుకుంటున్నారు. ఇక రెండోది, న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన బెట్టీ గీసిన మ్యాప్ మార్జరీ ఫిష్ అనే ఒక టీచర్కి ఇంట్రెస్టింగ్ అనిపించి దానిపైన రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా ఆ గ్రహాంతరవాసులు కొంచెం మనుషుల్లో ఉన్నారంటే వాళ్ళు ఉండే గ్రహం కూడా మనకు దగ్గరగానే ఉండొచ్చు అని అనుకొని భూమికి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అన్ని స్టార్ సిస్టమ్స్ని స్టడీ చేశాడు. దాదాపు 1000 కనిపించాయి. వాటిలో బెట్టీ గీసిన స్టార్ సిస్టమ్కి దగ్గరగా ఉన్నవి 49 స్టార్ సిస్టమ్స్. బెట్టీ గీసిన స్టార్ సిస్టమ్స్ని తన దగ్గరున్న కొన్ని వస్తువులను ఉపయోగించి 3D మోడల్ని డిజైన్ చేశాడు. దానితో డిఫరెంట్ యాంగిల్స్లో మ్యాచ్ చేసి చూడగా వాటిలో ఒక స్టార్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ బెట్టీ గీసిన స్టార్ సిస్టమ్కి మ్యాచ్ అయింది. దాని పేరు జెటా రెటికులై. అది మన భూమి నుండి 39.17 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఆ స్టార్ సిస్టంలో అయితే జెటా రెటికులై 1 ఆర్ జెటా రెటికులై 2 ఈ 2 గ్రహాల్లో ఏదో గ్రహాల్లో వారు ఉండి ఉండొచ్చు. ఈ స్ట్రైట్ లైన్స్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న గ్రహాలు, ఈ డాటెడ్ లైన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్న గ్రహాలు. బెట్టీ ఎక్కడో చూసి ఈ మ్యాప్ గీసింది అని అనుకోవడం లేదు. ఆమె కేవలం ఒక సోషల్ వర్కర్ మాత్రమే. అండ్ ఆమె గీసిన స్టార్ సిస్టమ్ కూడా మన భూమి నుండి చూస్తే కనిపించే యాంగిల్లో గీయలేదు. వాళ్ళ గ్రహం మీద నుండి చూస్తే కనిపించే యాంగిల్లో గీసింది. తరువాత వాళ్ళ లైఫ్ అంతా చాలా డిస్టర్బ్గా జరిగింది. నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఇలా జరిగిన 10 సంవత్సరాలకి బార్నీ చనిపోయాడు. 2011లో ఏలియన్స్ వీళ్ళు ఎత్తుకెళ్ళిన లొకేషన్ని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మార్కింగ్ చేసి బోర్డు పెట్టారు. ఇది ఖచ్చితంగా జరిగిందని అనడానికి ఫిజికల్ ప్రూఫ్స్ ఏమీ లేవు. అలాగని జరగలేదని ఎవరు ప్రూవ్ చేయలేరు. జరగలేదు అనే దానికన్నా జరిగింది అనేదానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఏలియన్స్ ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతాను. ఏలియన్స్ ఇలా ఎంతో మందిని ఎత్తుకెళ్ళి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారని చాలా మంది క్లెయిమ్ చేశారు. కొంతమంది వాళ్ళ అబ్డక్షన్ని ఎంజాయ్ చేశారు. కొంతమందికి మాత్రం చేదు అనుభవాలే మిగిలాయి.
ఒకవేళ ఏలియన్స్ మన భూమి మీదకి వస్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఇలా దొంగచాటుగా మనుషులను తీసుకెళ్లి వాళ్ళ మీద టెస్టులు చేయడం. ఎందుకంటే వాళ్ళు మన భూమి మీదకి వచ్చే ముందే మన మనుషుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవాలి. అప్పుడే కదా మనతో వాళ్ళు స్నేహం చేయడానికైనా యుద్ధం చేయడానికైనా ఒక క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.